మూడవ అధ్యాయము మరి 7వ వచనంలో, ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయంగా చూచితిని, పనులలో తమను కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొర వింటిని, వారి దుఃఖములు నాకు తెలిసేయున్నవి. కాబట్టి ఐగుప్తుల చేతిలో నుండి వారిని విడిపించుటకు, ఆ దేశములో నుండి విశాలమైన మంచి దేశములకు మరి నడిపించటానికి మరి నేను వచ్చి ఉన్నానని దేవుడు చెప్తూ వచ్చినాడు. కాబట్టి 9వ వచనంలో, మరి ఇజ్రాయేలీల మొర నిజముగా నా యొద్దకు చేరినది, ఐగుప్తులు వారిని పెట్టుచున్న హింస సూచితిని, కాగా రమ్ము నిన్ను ఫరో యొద్దకు పంపెదను. కాబట్టి దేవుడు ఈ మాట చెప్తూ వచ్చినాడు. మరి ఐగుప్తులో ఇజ్రాయెల్ ప్రజలు 430 సంవత్సరాలు బానిసలుగా ఉన్నారు. అక్కడ వారు వెట్టి పనులు చేస్తూ వచ్చినారు. మరి పనులలో భారమైన పనులు వారు చేస్తూ వచ్చినారు. అంతేకాకుండా మరి వారు మట్టి పని, ఇటుకల పని మరి చేస్తూ వచ్చినారు, బానిసలుగా ఉంటూ వచ్చినారు. దుఃఖము నిట్టూర్పుల్లో వారు కష్టకాలంలో దుఃఖంలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, నిట్టూర్పులు విడిచినప్పుడు వారు దేవునికి మొరపెట్టినారు. దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు మరి ఆ మోషను ఏర్పాటు చేసుకొని, తర్వాత యెహోషువను ఏర్పాటు చేసుకొని, మరి ఆ ఐగుప్తులో ఉన్న ఇజ్రాయెల్ ప్రజల్ని కానాను దేశానికి, వారి పిల్లల్ని వారిని నడిపిస్తూ వచ్చినాడు. కాబట్టి మరి దేవుని ప్రజలు మొరపెట్టినప్పుడు, దేవుని ప్రజలు ప్రార్థన చేసినప్పుడు మరి దేవుడు ఏం చేస్తాడు? దేవుని ప్రజలకి నాయకుల్ని ఏర్పాటు చేస్తాడు. వారి క్షేమం కొరకు, వారి సరైన మార్గంలో నడవడానికి, వారి బాధల నుంచి, మరి వెట్టి పనుల నుంచి, ఆ దుఃఖం నుంచి విడిపించడానికి ఐగుప్తులో ఉన్న ఇజ్రాయెల్ ప్రజలు మొరపెడుతూ వచ్చినారు. ఆ రీతిగా ఈ యొక్క భారతదేశంలో, తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రంలో నిజంగా క్రైస్తవులు మొరపెట్టినప్పుడు దేవుడు నాయకుల్ని ఏర్పాటు చేసుకుంటాడు. ఈ కష్టంలో నుంచి, దుఃఖం నుంచి విడిపిస్తాడు. ఎందుకంటే క్రైస్తవుల గురించి మాట్లాడడానికి ఒక ఎమ్మెల్యే లేడు, ఒక ఎంపీ కూడా లేడు. క్రైస్తవ జనాభా ఎంతో ఉంది. కాబట్టి ఈ క్రైస్తవుల యొక్క కష్టాలు పోవాలంటే ప్రజలందరూ నిజముగా మొరపెట్టాలా. ప్రజలందరూ కూడా దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు వారి మొర ఆలకించి అనేక మంది ఎమ్మెల్యేలని, ఎంపీలని చేస్తాడు. కాబట్టి పగడాల ప్రవీణ్ అన్న చనిపోయిన తర్వాత మరి దాని గురించి మాట్లాడడానికి, మనపక్షంగా మాట్లాడడానికి ఒక్క ఎమ్మెల్యే కానీ, ఒక్క ఎంపీ కానీ లేడు. కాబట్టి నిజంగా మనం అందరం మొరపెట్టినప్పుడు ప్రజల క్షేమం కొరకు, దేశ క్షేమం కొరకు, సమాధానం కొరకు, నెమ్మది కొరకు, ఈ దేశ అభివృద్ధి కొరకు మనము మొరపెట్టినప్పుడు, క్రైస్తవుల క్షేమం కొరకు, మనము దేశ క్షేమం కొరకు మొరపెట్టినప్పుడు దేవుడు అనేక మంది నాయకుల్ని ఏర్పాటు చేస్తాడు. ఎందుకంటే నాయకులు లేని జనాలు చెడిపోతారు. కాబట్టి ఈ నాయకుల కొరకు నిజమైన క్రైస్తవులంగా మనము మొరపెట్టాలా. మొరపెట్టినప్పుడు ఆంధ్ర ప్రాంతంలో నుంచి, తెలంగాణ ప్రాంతంలో నుంచి, భారతదేశంలో నుంచి క్రైస్తవుల కొరకు అనేక మంది అసెంబ్లీలో, పార్లమెంటులో నాయకులు మన కొరకు ఉండడానికి దేవుడు అనేక మంది ఎమ్మెల్యేలని, ఎంపీలని ఏర్పాటు చేస్తాడు. ఐగుప్తులో ఇజ్రాయెల్ ప్రజలు బానిసలుగా ఉన్నప్పుడు వారు చేసిన పని ఏంటంటే, వారు దేవునికి మొరపెడుతూ వచ్చినారు. వారి మొర దేవుని వద్దకు చేరుతూ వచ్చింది. దేవుడు మోషను, యెహోషువను నాయకులుగా ఏర్పాటు చేసి వారిని విడుదల చేస్తూ వచ్చినాడు. వారిని పాలు తేనెలు ప్రవహించే దేశానికి నడిపిస్తూ వచ్చినాడు. కాబట్టి మనం కూడా ఇప్పుడు మొరపెట్టినప్పుడు దేవుడు తెలంగాణలో, ఆంధ్రలో, మరి భారతదేశంలో మన కొరకు అనేక మంది నాయకులను ఏర్పాటు చేస్తాడు. అసెంబ్లీలో మరి మనకు నాయకులు ఉండడానికి మనకు లేరు కనుక, పార్లమెంటులో మనకు నాయకులు లేరు కనుక అనేక మంది నాయకుల్ని ఏర్పాటు చేస్తాడు ప్రజల క్షేమం కొరకై, దేశ క్షేమం కొరకై. కాబట్టి మరి మనకు నిజంగా మన పక్షంగా మాట్లాడడానికి ఒక్క ఎమ్మెల్యే లేడు, ఎంపీ లేడు. కాబట్టి ఇప్పుడైనా క్రైస్తవులు జ్ఞానము కలిగి మరి నాయకుల కొరకు ప్రార్థన చేయండి, ఎమ్మెల్యేల కొరకు ప్రార్థన చేయండి, ఎంపీల కొరకు ప్రార్థన చేయండి. మన పక్షంగా వాదించేవారు, మన పక్షంగా ఆత్మీయంగా పోరాడే వారి కొరకు ఎప్పుడైనా భారం కలిగి ప్రార్థించినప్పుడు దేవుడు అనేక మంది నాయకులను ఏర్పాటు చేసి మరి మనకు క్షేమాన్ని ఇస్తాడు. కనుక ప్రజల క్షేమం కొరకై మనం మొరపెట్టినప్పుడు దేవుడు మన మొర ఆలకించి అనేక మంది మన పక్షంగా పోరాడడానికి, మన పక్షంగా ఆత్మీయ యుద్ధం చేయడానికి అనేక మంది నాయకుల్ని ఏర్పాటు చేస్తాడు. ఐగుప్తులో ఉన్న ఇజ్రాయెల్ ప్రజలు మొరపెట్టినప్పుడు దేవుడు దిగి వచ్చి మోషను ఏర్పాటు చేసుకున్నాడు, యెహోషువను ఏర్పాటు చేసుకున్నాడు. ప్రజల్ని ఐగుప్తు బానిసత్వం నుంచి విడిపిస్తూ వచ్చినాడు. ఆ రీతిగా మనం కూడా
ప్రజలందరం కలిసి మన బాధ్యత ఏంటంటే మనం నాయకుల కొరకు, ప్రజల క్షేమం కొరకు మనం నిజంగా భారం కలిగి, బాధ్యత కలిగి మొరపెట్టినప్పుడు దేవుడు అనేక మంది నాయకులను మరి ఆయన లేవనెత్తి మరి మన పక్షంగా పోరాడడానికి, మన పక్షంగా మేలు జరగడానికి, మన పక్షంగా మాట్లాడడానికి, మన పక్షంగా వాదించడానికి అనేక మందిని నాయకులను లేపుతాడు. కనుక నాయకులు లేని జనములు చెడిపోతారు. కాబట్టి నాయకుల కొరకు ప్రార్థన చేయండి, దేశం కొరకు ప్రార్థన చేయండి, క్షేమం కొరకు ప్రార్థన చేయండి. క్రైస్తవులు భారం కలిగి ప్రార్థనా జీవితాన్ని కలిగి నాయకుల కొరకు అటు గురి కలిగి ప్రార్థన చేసినప్పుడు దేవుడు చేయాల్సిన కార్యాన్ని దేవుడు చేస్తాడు. దేవుడి వాక్యము దీవించును గాక. ఆమెన్.